హాయ్ దిస్ ఇస్ సంధ్య. మనిషి తన మేధస్సుతో టెక్నాలజీతో అన్ని తయారు చేసేస్తున్నాడు. ఇంకా రక్తాన్ని తయారు చేయలేదేంటబ్బా అనుకుంటున్నా. వచ్చేసింది, అది కూడా వచ్చేసింది. సింథటిక్ బ్లడ్ వచ్చేస్తోంది. జపాన్లోని నారా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎవరికైనా సరిపోయే సింథటిక్ బ్లడ్ ని ఆవిష్కరించారు. రక్తంలోని ఎర్ర రక్త కణాలను, ప్లేట్లెట్స్ ను సేకరించి ఈ కణాలకు చిన్న చిన్న బుడగల్లాంటి తొడుగులు వచ్చేటట్టు చేసి కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. ఇది కూడా ఒరిజినల్ బ్లడ్ లాగా శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేకుండా తయారవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ప్రమాదం కూడా తక్కువ. ఈ సింథటిక్ బ్లడ్ ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా కూడా సరిపోతుంది. ఇంకా ఒరిజినల్ బ్లడ్ అయితే కొంతకాలమే నిల్వ ఉంటుంది. బట్ ఈ సింథటిక్ బ్లడ్ మాత్రం రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా 2 years నిల్వ ఉంటుంది. రిఫ్రిజిరేటర్లో పెడితే 5 years ఉంటుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయి బ్లడ్ ఎక్కువపోయినప్పుడు ఈ బ్లడ్ వాడొచ్చు. ఇంకా ప్రకృతి విపత్తులు అలాంటివి జరిగినప్పుడు చాలా మంది ఇంజూర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఈ బ్లడ్ యూజ్ అవుతుంది. ఇక మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, ఎమర్జెన్సీ పలానా వాళ్ళు హాస్పిటల్స్లో ఉన్నారు, ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళ రక్తం కావాలి, ప్లీజ్ హెల్ప్ అని పెడుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో కూడా బాగా యూజ్ అవుతుంది. వావ్, సూపర్. అయితే ఇప్పుడే 4 ప్యాకెట్లు కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అంటారా? ఆగండి. మన రక్తం లాగా పూర్తి లక్షణాలు ఈ సింథటిక్ బ్లడ్కి ఉండవు. ఇంకా దీన్ని దీర్ఘకాలికంగా ఉపయోగించలేరు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సింథటిక్ బ్లడ్ ఇండియాతో సహా చాలా దేశాల్లో ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. కొన్ని దేశాల్లో పరిమితంగా మాత్రమే క్లినికల్ యూజ్కు అందుబాటులో ఉంది. ఇప్పుడు జరుగుతున్న ప్రయోగ దశను బట్టి చూస్తే 2028-2030 మధ్య మానవ క్లినికల్ ట్రయల్స్ జరగవచ్చు. 2030 తర్వాత అందరికీ అందుబాటులోకి రావచ్చని అంచనా. హోప్ ఫర్ ది బెస్ట్.